అందరికీ నమస్కారం. దేశంలో మన భారతదేశంలో ప్రజాస్వామ్య దేశంలో దేశద్రోహులు భారత రాజ్యాంగబద్ధంగా ఏర్పడ్డ ఎన్నికల సంఘం మతతత్వ పార్టీ అయిన బీజేపీ ఇద్దరు ఎలివెన్స్ అయ్యి భారత రాజ్యాంగబద్ధంగా ప్రతి పౌరుడి హక్కైన ఓటు హక్కును దొంగిలించి అప్రజాస్వామికంగా ఎన్నికయ్యి ఈ దేశాన్ని పరిపాలిస్తూ ప్రజా సమస్యల కోసం పోరాడుతున్న రాహుల్ గాంధీ గారిని, దేశ భద్రత కోసం పోరాడుతున్న రాహుల్ గాంధీ గారిని ద్రోహి అంటున్నారు. ఈ రోజున మహారాష్ట్రలో లోక్సభ పరిధిలో 1,250 ఓట్లు కూనీ చేయబడ్డాయి. ప్రతి ఓటర్ హక్కులు దొంగిలించబడ్డాయి. సమాధానం చెప్పండి ఈసీఐ అంటే సమాధానం చెప్పట్లేదు. నువ్వు ఒక అఫిడవిట్ తయారు చేసుకొని లాయర్ ద్వారా కోర్టుకి వెళ్ళమంటే నువ్వు భారత రాజ్యాంగబద్ధంగా ప్రతి పౌరుడికి హక్కుకి ఏదైతే ప్రశ్నలు సంధిస్తే సమాధానం చెప్పాల్సిన బాధ్యత భారత రాజ్యాంగబద్ధంగా అమలు చేయబడ్డ ప్రతి సంస్థకి ఉంది. కానీ కోర్టుకి వెళ్ళండి అని అంటున్నాడు. ఎంత దారుణం! బీజేపీ ప్రభుత్వం నోరు విప్పట్లేదు. ఎందుకంటే దొంగతనం చేశాడు కాబట్టి, ఓట్లు దొంగతనం చేశాడు కాబట్టి, కర్ణాటకలో దొంగతనం చేశాడు, రాబోయే బీహార్లో దొంగతనం చేస్తాడు. మన దేశాన్ని దొంగతనం చేస్తున్నారు. మన దేశ ప్రజల ఓటు హక్కును కూని చేస్తున్నారంటే ఎంత దారుణం! ప్రజలారా కళ్ళు తెరవండి. రాహుల్ గాంధీ గారు ఈసీఐని 5 ప్రశ్నలు అడుగుతున్నారు. ఎలక్ట్రానిక్ డేటా ఆధారాలు ఇవ్వండి సార్, మేము ఎక్కడెక్కడ దేశంలో మీరు ఓట్లు దొంగిలించారో మేము చెబుతాము అని అంటున్నాడు. మీరు ఎన్నికలు జరిగినప్పుడు సీసీ కెమెరా ఫుటేజ్ అడుగుతున్నాడు. సీసీ కెమెరా ఫుటేజ్ పోయిందని అన్నారు. ఎంత దారుణం, ఎంత దారుణం, ఎంత అవివేకం, ఎంత ఘోరం! ఇది భారతదేశ పరువు తీసే ఈసీఐ సంస్థలాగా మారింది, లేదంటే ఒక ప్రాంతీయ పార్టీలాగా మారింది, లేదంటే బీజేపీ ప్రభుత్వంతో ఎన్నిక కాబడ్డా నియమించబడ్డ ఈసీఐగా మారింది. మేము ఒకటే అడుగుతున్నాం, భారతదేశ ప్రజల తరపున కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు అడుగుతూ ఒకే మాట అడుగుతున్నాడు. దేశ ప్రజలకు మీరు సమాధానం చెప్పాలి, ఈసీఐ సమాధానం చెప్పాలి. 3 సార్లు అప్రజాస్వామికంగా ఎన్నికైన బీజేపీ ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ఏదైతే మన రాష్ట్రంలో ఘోరమైన పరిస్థితులు తలెత్తాయి, ఎందుకంటే ఓట్లు దొంగతనం జరిగినాయి అనని రాహుల్ గాంధీ గారు భారతదేశ వ్యాప్తంగా నిరసన తెలియజేస్తుంటే మన రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం కానీ, ప్రధాన ప్రతిపక్షమైన జగన్మోహన్ రెడ్డి గారు కానీ, జనసేన అధ్యక్షుడు కానీ మాట్లాడరు. ఒకతనేమో 175 నియోజకవర్గాల్లో 175 మేమే గెలుస్తామంటాడు. ఒకతనేమో 175కు 163 ఎన్నికలు ఫలితాలు రాకముందే అతను చెబుతారు. ఇంకొక అతనేమో 3 తపాలుగా మేమే అధికారంలో ఉంటాడు అంటామని. వీళ్ళు ముగ్గురు కలిసి బీజేపీ తెలివెన్స్ ఉన్నారు. అంటే ఒక దొంగకి 3 దొంగలు తోడయ్యి మన రాష్ట్రాన్ని దోచేస్తున్నారు. మీరు అర్థం చేసుకోండి ప్రజలారా. రాష్ట్రానికి అపర సంజీవిని లాంటి ప్రత్యేక హోదాని వీళ్ళు ఎప్పుడు మర్చారో అప్పుడే వీళ్ళు దొంగలతో చేతులు కలిపి నువ్వు సగం పంచుకో, నేను సగం పంచుకో, దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టుగా తయారైంది. ఏదైతే రాహుల్ గాంధీ గారు ఈసీఐని అడిగిన 5 ప్రశ్నలు సమాధానం ఈసీఐ చెప్పాలా, ఏదైతే మన భారతదేశంలో జిల్లాల వారీగా కలెక్టర్ గారు చెప్పాలా, ఏదైతే మండలాల వారీగా ఎంఆర్ఓ గారు చెప్పాలా, మంగళగిరి పరిధిలో మేము ఎంఆర్ఓ గారికి సమాధానం రాహుల్ గాంధీ గారు అడిగిన 5 ప్రశ్నలకు సమాధానం చెప్పాలని ఎంఆర్ఓ గారిని అడిగితే ఆయన వినతిపత్రం తీసుకొని వెళ్ళిపోతాం. అంటే ఇది ప్రజాస్వామ్యబద్ధంగా ఆయన ఒక హోదాలో ఉండి ప్రజల హక్కుని, అయ్యా మా ప్రజల హక్కు దొంగిలించబడింది అని అంటే ఆయన పట్టుకోకుండా వెళ్ళిపోతున్నారంటే ఎంత ఘోరం! వీళ్ళందరూ దొంగలేనా? నాకేం అర్థం అవ్వట్లేదు. కనుక ప్రజలారా గమనించండి, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుంది, వస్తుంది. ఎట్లాంటి అప్రజాస్వామికంగా ఎన్నికైన వారిని, ప్రజల సమస్యలు పట్టించుకొని వారిని ఎవరినైనా కఠినంగా శిక్షిస్తాం, ఏ ఒక్కరిని వదిలిపెట్టాం. రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కాబోతున్నారు. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై